నమస్తే అండి. ఈరోజు మనకి లోక ప్రచలితమైన కథ బ్రహ్మ సరస్వతిల గురించి. బ్రహ్మపుత్రిక సరస్వతితో బ్రహ్మకి సంభోగం చేసినట్టు వారు ఒక కథ ప్రచలితమై ఉంటుంది. దాని వెనుక యథార్థం ఏంటి అని పరిశీలించడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ కార్తిక్ అయ్యర్ అని వీరు రాసిన వ్యాసం ఆధారంగా పరిశీలిద్దామండి. ప్రజాపతి ब्रह्मा का अपनी पुत्री से संभोग और वेद. ప్రజాపతి బ్రహ్మకి అతని పుత్రికతోటి సంభోగం వేదంలో అన్న ఈ అంశం మీద పరిశీలన చేద్దాం. विधर्मी लोग हिंदुओं पर आक्षेप करते हैं कि तुम्हारे वेद और पुराण में ब्रह्मा यानी प्रजापति द्वारा स्वयं की बेटी यानी सरस्वती के साथ संभोग करने की कथा विद्यमान है. హిందువుల గురించి అన్య మతస్థులు ఈ విధంగా ఆరోపణ చేస్తారంట. మీ వేదంలో ప్రజాపతి బ్రహ్మదేవునికి అతని సుపుత్రిక సరస్వతితోటి సంభోగం జరిగింది, ఈ అంశం వేదంలో ఉంది అని ఆరోపణ చేస్తారట. हाल ही में एक समीर मोहम्मद नामक मुल्ला जी ने यह आक्षेप किया. సమీర్ మొహమ్మద్ అనే ఇస్లాం మత గురుస్థానంలో ఉండేవారు ఈ ఆరోపణ చేశారట. आक्षेपकर्ता का कहना है कि ऋग्वेद में इस मंत्र में मैं प्रजापति अर्थात ब्रह्मा द्वारा अपनी बेटी के गर्भ में अपना वीर्य स्थापन करने का वर्णन मौजूद है. వారేమంటున్నారంటే, ఏమని ఆరోపణ చేస్తున్నారంటే, ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు తన సుపుత్రిక గర్భంలో నా వీర్యస్థాపన చేశాను అని చెప్పడం జరిగింది అన్న వర్ణన వేదంలో కనిపిస్తుంది అని ఆరోపణ చేశారట. आर्यों ने जानबूझकर इस मंत्र का अर्थ बदल दिया है. అయితే ఈ అంశాన్ని ఆర్యులు కావాలని దీన్ని అర్థాన్ని మార్చి ప్రచారం చేశారు అని ఆరోపణ చేస్తున్నారు. इस लेख में हम चर्चा करेंगे कि महर्षि दयानंद का किया अर्थ सर्वथा निरुक्त और ब्राह्मण ग्रंथों के अनुकूल है, जो कि वेद के प्राचीन पारंपरिक ऋषियों के बनाए हुए व्याख्यान ग्रंथ है. ఇక్కడ మనం మహర్షి దయానంద్ గారు చేసిన వ్యాఖ్యానం ఆధారంగా చర్చ చేద్దాం. మహర్షి గారి వ్యాఖ్యానం వేద వ్యాఖ్యాన గ్రంథాలైన బ్రాహ్మణిక గ్రంథాలు అలాగే నిరుక్త శాస్త్రానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి వారి వ్యాఖ్యానం చూసి మనం పరిశీలన చేద్దాం అంటున్నారు. इन्होंने हिंदी ऋग्वेद नामक पुस्तक के पेज को प्रस्तुत करके कहा है कि इस मंत्र पर सायन भाष्य देखो, जबकि सायनाचार्य के भाष्य में भी इस मंत्र में कोई अश्लीलता नहीं दिखाई देती है. అయితే ఏ మంత్రంలో అయితే ఇటువంటి చెప్పబడిందో ఇటువంటి విషయం గురించి, ఆ మంత్రానికి ఒకవేళ మనం సాయనాచార్య గారి భాష్యం తీసుకున్నప్పటికీ అందులో అశ్లీలత కనిపించదు అని చెప్తున్నారు కార్తిక్ అయ్యర్ గారు. అయితే ముందుగా మహర్షి దయానందుల వారు ఏం చెప్తున్నారో చర్చ చేద్దాం అంటున్నారు. ఐతరేయ బ్రాహ్మణకంలో, శతపథ బ్రాహ్మణకంలో, నిరుక్తంలో, ఋగ్వేదంలో ఈ విధంగా ఉన్నాయి. ప్రజాపతిర్వై స్వాం దుహితరమభ్యధ్యాయద్ దివమిత్యన్య ఆహురుష సమిత్యన్యే తాం ఋష్యో భూత్వా రోహితం భూతామభ్యైత్ తస్య యద్రేతసః ప్రథమముదదీప్యత తదసావాదిత్య యో అభవత్. అలాగే
प्रजापतिर्वै सुपर्णो गरुत्मानेश सविता तत्र पिता दुहितुर्गर्भं दधाति पर्जन्यः पृथिव्याः द्यौर्मे पिता जनिता नाभिरत्र बन्धुर्मे माता पृथिवी महीयम् उत्तानयोश्चम्वो र्यो निरन्तरत्र पिता దుహితుర్గర్భమాధాత్. ఈ విధంగా ఉన్నాయి ఐతరేయ బ్రాహ్మణకులంలో, శతపథ బ్రాహ్మణంలో, నురిక్తంలో, ఋగ్వేదంలో. వీటిని ఒక్కొక్క వాటిని విశ్లేషణ చేస్తున్నారు. नवीन ग्रंथकारों ने यह कथा भ्रांति से मिथ्या करके लिखी है, जो कि प्रथम रूपकालंकार की थी. प्रजापतिर्वै स्वाम दुहितरम, अर्थात यहाँ प्रजापति कहते हैं सूर्य को जिसकी 2 कन्या. नवीन ग्रंथकारुలు ఈ కథ భ్రాంతితో, మిథ్యాజ్ఞానంతో కల్పన చేసింది. రూపకాలంకారమైన ఆ విషయాన్ని వేరే విధంగా చేయడం జరిగింది. అర్థాత్ प्रजापति कहते हैं सूर्य को जिसकी 2 कन्या, एक प्रकाश दूसरी उषा, क्योंकि जो जिससे उत्पन्न होता है वह उसका ही संतान कहलाता है. इसलिए उषा जो कि 3-4 घड़ी रात्रि शेष रहने पर पूर्व दिशा में रक्तता धीक पड़ती है, वह सूर्य की किरण से उत्पन्न होने के कारण उसकी कन्या कहलाती है. उनमें से उषा के सम्मुख जो प्रथम सूर्य की किरण जो कि पड़ती है वही वीर स्थापन के समान है. उन दोनों के समागम से पुत्र अर्थात दिवस उत्पन्न होता है. ఇక్కడ రూపకాలంకార వర్ణన ఏంటంటే, ప్రజాపతి అంటే పరమాత్మ వేదం ఆధారంగా ఏం చెప్తున్నారు అంటే, సూర్యుని యొక్క పుత్రికలు 2, ఒకటి ప్రకాశం, ఇంకొకటి ఉష. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి అయితే ఉత్పన్నం జరిగిందో వాళ్ళని ఆ ఉత్పన్నకర్త యొక్క సంతానం అనే అనబడుతుంది. కాబట్టి సూర్యుని నుంచి ఉత్పన్నం కాబడింది ప్రకాశం అనేది. అలాగే ఉష అంటే సూర్యోదయానికి పూర్వం 3 లేదా 4 గంటల సమయం, ఆ వ్యవధిలో ఒక ఎర్రని కాంతి ఏదైతే వాతావరణంలో మనకి కనిపిస్తుందో సూర్యుడి నుంచి ఉత్పన్నమైంది. కాబట్టి ఆ కాలాన్ని ఉషఃకాలం అంటారు. దీన్ని కూడా సూర్యుని యొక్క పుత్రికగానే చెప్తూ ఉంటారు. ఆ ఉషఃకాలంలో సూర్యోదయం జరిగే సమయంలో సూర్యుని యొక్క ప్రథమ కిరణం సూర్యుని పుత్రిక అయిన ఉషఃకాల సమయంలో పడటం జరుగుతుంది. కాబట్టి ఆ కిరణం వల్ల వీర్యస్థాపన జరిగి ఏదైతే రోజు ప్రారంభమవుతుందో ఆ దినం అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ దినం, ఆ రోజుని, ఆ ఉదయకాలాన్ని సంతానంగా అభివర్ణించారు. ఉషఃకాలంలో సూర్యుని యొక్క ప్రథమ కిరణం పడినందువల్ల దినం ఉత్పన్నమవడం అనేది వాళ్ళిద్దరికీ కలిగిన సంతానంగా అభివర్ణించారు, సూర్యుడికి ఉషఃకాలానికి. ఇది రూపకాలంకార వర్ణన. प्रजापति और सविता ये शतपथ में सूर्य के नाम है तथा निरुक्त में भी रूपकालंकार की कथा लिखी है. ప్రజాపతి, సవిత ఈ 2 పదాలు శతపథ బ్రాహ్మణంలో సూర్యునికి పేర్లుగా ఉపయోగిస్తారు. నిరుక్త శాస్త్రంలో కూడా ఇటువంటి రూపకాలంకారం ఉంది. पिता के समान पर्जन्य अर्थात
जल रूप जो मेघ है उसकी पृथ्वी रूप दुहिता अर्थात कन्या है. అక్కడ ఏ వర్ణన ఉందంటే నిరుక్త శాస్త్రంలో మేఘం తండ్రి అయితే అతని పుత్రిక పృథ్వీ అవుతుంది. ఎందుకంటే క్యూంకి పృథ్వీకి ఉత్పత్తి జల్ సే హీ హై. ఎందుకంటే మేఘం నుంచి పడిన వర్షం నుంచే పృథ్వీ అనేది కూడా ఉత్పన్నం జరిగింది కాబట్టి మేఘానికి సంబంధించిన పుత్రిక భూమిగా వర్ణించారట. जब वह उस कन्या में वृष्टि द्वारा जलरूप वीर्य को धारण करता है उससे गर्भ रहकर औषध्यादि अनेक पुत्र उत्पन्न होते हैं. ఎప్పుడైతే ఈ భూమి పైన భూమికి తండ్రి అయిన మేఘం యొక్క జలం అనేది పడుతుందో ఆ జలం అనే వీర్యస్థాపన వల్ల ఈ వనస్పతులు వృక్షాదులు ఇవన్నీ ఉత్పన్నం అవ్వడం జరుగుతుంది అని నిరుక్త శాస్త్రంలో కూడా రూపకాలంకార వర్ణన చేశారు. ద్యౌర్ మే పిత అనే దానికి ద్యౌ ఋగ్వేదంలో ఈ కథకి మూలం కూడా ఋగ్వేదంలో ఏ విధంగా ఉందంటే द्यौ जो सूर्य का प्रकाश है सो सब सुखों का हेतु होने से मेरे पिता के समान. ద్యౌలోకం ఏదైతే సూర్యుని ప్రకాశంతో ఉంటుందో అన్ని సుఖాలకి కారణమవుతుంది, జీవానికి కారణమవుతుంది కాబట్టి తండ్రితో సమానం. అలాగే और पृथ्वी बड़ा स्थान और मान्य के हेतु होने से मेरी माता के तुल्य. భూమి అనేది గౌరవించదగ్గ స్థానం కాబట్టి భూమి అమ్మ వంటిది, ద్యౌలోకం తండ్రి వంటి వారు అని చెప్పారట. जैसे ऊपर नीचे वस्त्र की दो चांदनी तान देते हैं अथवा आमने सामने दो सेना होती है, उसी प्रकार सूर्य और पृथ्वी अर्थात ऊपर की चांदनी के समान सूर्य और नीचे की बिछौने के समान पृथ्वी तथा जैसे दो सेना आमने सामने खड़ी हो इसी प्रकार सब लोगों का परस्पर संबंध है. इसमें योनि अर्थात गर्भस्थापन का स्थान पृथ्वी और गर्भस्थापन करने वाला पति के समान मेघ है. वह अपने ద్యౌలోకాన్ని పృథ్వీలోకాన్ని ఏ విధంగా అయితే సైన్యంలో ఇరుపక్షాల వారు ఎదురెదురుగా నిలబడతారో ఆ విధంగా ఎదురెదురుగా ఉంటారు ఒకరికొకరు. ఇక్కడ యోని అంటే గర్భస్థాపనం యొక్క స్థానం అనేది భూమికి. అలాగే గర్భస్థాపన చేసేవారు ఎవరు అంటే మేఘం. वह अपने बिंदु रूप वीर्य के स्थापन से उसको गर्भधारण कराने से औषध्यादि अनेक संतान उत्पन्न करता है. మేఘం ఆ చుక్కల రూపంలో వర్షాన్ని కురిపించి భూమి మీద వీర్యస్థాపన చేస్తే భూమిలో ఔషధులు వనస్పతులు లాంటి సంతానాలు ఉత్పన్నమయ్యి జీవరాశులకి జీవాన్ని ఇచ్చి పోషిస్తాయి. ఈ విధంగా మనకి కథనం వేదంలో కూడా దొరుకుతుంది. महर्षि दयानंद कृत ऋग्वेदादि भाष्य भूमिका గ్రంథ ప్రమాణ విషయ. మహర్షి దయానంద్ గారు రాసింది ఏంటంటే ऋग्वेद भाष्य भूमिकाలో ఈ విధంగా पाठकों महर्षि दयानंद का किया हुआ यह भाष्य निरुक्त ऐतरेय और శతపథ బ్రాహ్మణ్ के अनुसार है. వారి భాష్యం నిరుక్తానికి ఐతరేయానికి శతపథ బ్రాహ్మణకానికి अनुसरिंचे ఉన్నాయి. महर्षि ने यहाँ पर एक रूपक अलंकार की कथा को माना है. ब्राह्मण ग्रंथों के अनुसार यहाँ पर प्रजापति का अर्थ सूर्य उचित है. ఇక్కడ ఉండే రూపకాలంకార వర్ణనని మహర్షి కూడా నమ్ముతున్నారు. బ్రాహ్మణ గ్రంథాల ప్రకారం ప్రజాపతి అనే అర్థం సూర్యుడిగా తీసుకోవడం సందర్భోచితంగా ఉంటుంది.
यहाँ पर दुहिता का शब्द का अर्थ पृथ्वी करना उचित है. दुहिता అంటే భూమి అని తీసుకోవడం బాగుంటుంది. जहाँ सूर्य पिता है यानी పాలన करने वाला, ఎక్కడైతే సూర్యుడు తండ్రి అవుతారో పాలించేవారు. पिता शब्द का यौगिक अर्थ वाला, पिता అంటే పాలన చేసేవారు, यौगिक अर्थम. वह अपनी दुहिता यानी दूर में रहना जिसका हित है. సూర్యుడు అతని పుత్రిక దుహిత, అతని దుహిత అంటే దూరంగా ఉంటే ఎవరి హితమైతే జరుగుతుందో వారిని దుహిత అంటారు. ఆ దుహిత ఎవరు అంటే పృథ్వీ యొక్క గర్భంలో సూర్యకిరణాలు అథవా వర్ష జల్ రూపి వీరిసే, సూర్యకిరణాల ద్వారా వర్షం అనే జలరూపంలో ఉన్న వర్షం పడినప్పుడు పృథ్వీ మీద గర్భస్థాపనం అనేది జరుగుతుంది. జిస్సే ఔషధి ఆది పుత్ర ఉత్పన్న హోతే హై, దాని ద్వారా వనస్పతులు లాంటి సంతానం ఉత్పన్నం అవుతాయి. यहाँ पर सारे के सारे शब्द यौगिक है, అన్ని పదాలు కూడా యౌగికమైనవే. ఇక్కడ మంత్ర में किसी भी ऐतिहासिक व्यक्ति की चर्चा नहीं है. ఈ ఋగ్వేద మంత్రంలో ఎక్కడా కూడా చారిత్రక వ్యక్తుల గురించి వర్ణన లేదు. బల్కి ప్రాకృతిక పదార్థం కా మానవీకరణ అలంకార హై. కానీ ప్రకృతిలో ఉన్న పదార్థాలకి మనుష్యులుగా అభివర్ణన చేశారు. ప్రకృతిని మనుషులతో పోల్చి తండ్రి అని, తల్లి అని, సంతానం అని ఈ విధంగా మనుషులతో పోల్చి రూపకాలంక వర్ణనను చేశారు. इस मंत्र पर निरुक्तकार का अर्थ भी हम आगे प्रस्तुत करेंगे. ఈ మంత్రానికి నిరుక్తకారులు ఏమంటారో చూద్దాం. यह जान लेना चाहिए कि पृथ्वी का सूर्य से उचित दूरी पर होना है, उसके हित में है, क्योंकि इस दूरी के कारण ही पृथ्वी पर जीवन संभव है. यदि पृथ्वी सूर्य के निकट होता तो उसका जीवन भी भस्म हो जाता, नष्ट हो जाता. సూర్యుడికి దూరంగా ఉంటేనే పృథ్వీకి హితం అవుతుంది, మంచి జరుగుతుంది. భూమికి సూర్యుడికి దూరంగా ఉంటేనే, ఎందుకంటే దగ్గరికి వెళ్తే భస్మం అయిపోయి నాశనం అయిపోతుంది. కాబట్టి దూరంగా ఉంటేనే జీవనం అనేది పృథ్వీలో సంభవం. इसलिए पृथ्वी को पिता, पालक, जन्म देने वाला, जनयिता रूप सूर्यलोक की दुहिता. అందుకనే భూమిని జనయిత అమ్మగా, పాలించేవారుగా, సూర్యలోకానికి దుహితగా ఈ విధంగా వర్ణన చేశారు. लेकिन लोग पिता और दुहिता का अर्थ लौकिक संस्कृति के अनुसार करते हैं, जो कि भूल है. కానీ జనం పితా और दुहिता का अर्थ అంటే ఈ తండ్రి, ఈ దుహిత అన్న ఈ పదాన్ని లౌకిక భాషలో తండ్రి కూతురులు ఏ విధంగా ఉంటారో దాని అర్థంగా తీసుకుంటారు. కానీ అది తప్పు. అక్కడ మనుషులు ఎవరు లేరు, ప్రాకృతిక పదార్థాలకే మానవ వర్ణన చేశారు, అంతవరకే. क्यों दुहिता लौकिक संस्कृति में पुत्री को कहते हैं, इसलिए इस मंत्र के अर्थ में भ्रांति हुई है. లౌకిక ప్రపంచంలో దుహిత అంటే పుత్రికగా వర్ణన చేస్తారు. ఎందుకంటే స్త్రీలు పెళ్ళైపోతే దూరంగా వెళ్ళిపోతారు కాబట్టి అది లౌకిక ప్రపంచంలో స్త్రీ వివాహం చేసుకొని దూరంగా వెళ్ళిపోవడం వల్ల పుత్రికని, కూతుర్ని దుహితగా వర్ణించడం జరిగింది. ఆ లౌకిక అర్థాన్ని తీసుకొచ్చి ఈ మంత్రానికి జోడించి వాళ్ళు నిజంగానే మానవులు అన్నట్టుగా వర్ణన చేశారు. అక్కడ తప్పు జరిగింది అని చెప్తున్నారు. वेद के शब्द यौगिक धातु परक होते हैं, रूढ़ लौकिक संस्कृति के अनुसार नहीं होते. ये ऋषि परंपरा का मत है. వేదంలో ఏ పదం అర్థమైన యౌగిక రూపంగా దాని అర్థాన్ని బట్టి, దాని మూల ధాతువును బట్టి ఉంటుందే కానీ లౌకికంగా ప్రచారితమైన రూఢి అర్థాన్ని బట్టి ఉండదు. ఇది ఋషి పరంపర కాదు అని చెప్తున్నారు. एक बात का और उल्लेख करते हैं, यहाँ पर ऐतरेय ब्राह्मण में भी प्रजापति का अर्थ सूर्य ही है.
इसलिए उसमें भी किसी पौराणिक ब्रह्मा का इतिहास सिद्ध नहीं होता. ఐతిరేయ బ్రాహ్మణకంలో కూడా ప్రజాపతి అంటే అర్థం సూర్యుడే ఇచ్చారు, కానీ ఏ విధమైన చారిత్రక మనుషుల గురించి వర్ణన కానీ ఇతిహాసం కానీ ఉండదు. हम సాయనాచార్య के हिंदी भावार्थ को उद्धत करते हैं. ఇప్పుడు సాయనాచార్యులు గారు చేసిన హిందీ భావార్థం ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. ध्यो मेरा पालक पिता है, न केवल पालक पिता है बल्कि जनिता भी है, यानी उत्पन्न करने वाला. ధ్యోలోకం నాకు తండ్రి వంటిదే కాదు, మమ్మల్ని ఉత్పన్నం చేసేది కాబట్టి, ధ్యోలోకం కారణంగా జన్మ అనేది వస్తుంది కాబట్టి, నాభిసే ఉత్పన్న భూమి రస్ యహి హై. ధ్యోలోకం యొక్క నాభి నుంచే భూమి అనేది ఉత్పన్నమైంది. जिससे अन्य उत्पन्न होता है. अन्न से वीर्य से मनुष्य आदि क्रम है. పృథ్వీలో అన్నం ఉత్పన్నమై అన్నం నుంచి వీర్యం నుంచి మనుష్యుడు, ఈ విధంగా క్రమ పద్ధతి అనేది ఉంటుంది. इस उत्पत्ति संबंध के कारण ही इसे जनिता कहा गया है, यानी उत्पन्न करने वाला. ఈ ఉత్పత్తి కారణంగా ధ్యోలోకాన్ని జనిత అని కూడా అన్నారు, అంటే ఉత్పన్నం చేసేవారు, జన్మనిచ్చేవారు అని. ये మాతృస్థానీయ పృథ్వీ ఔషధి ఆది ఉత్పन्न करने वाली है. అమ్మ స్థానంలో ఉన్న భూమి వనస్పతుల్ని వాటిని ఉత్పన్నం చేసేటివి. యహ అంతరిక్ష కా పితా ధ్యోలోక్ హై. అంతరిక్షంలో తండ్రి వంటి వారు ధ్యోలోకం. अधिष्ठान और अधिष्ठाता भेद से आदित्य को जो भी कहते हैं, यह अपनी रश्मि अथवा पर्जन्य यानी वर्षा के जल से दुहिता अर्थात दूर पर स्थित पृथ्वी के गर्भ में सर्वोत्पादन समर्थ वर्षा जल से गर्भ धारण करता है. अधिष्ठान और अधिष्ठाता भेद से ఆదిత్యుడు సూర్యుడు అపని రశ్మి ద్వారా, అతని కిరణాల ద్వారా వర్షాన్ని పంపించి దుహిత మీదకి, భూమి మీదకి సర్వోత్పాదన్ సమర్థ వర్షా జల్సే, అక్కడ గర్భధారణ అనేది చేయడం జరుగుతుంది అని సాయనాచార్యులు చెప్పారట. सायनाचार्य ने स्पष्ट रूप से यह कहा, यहाँ पर पिता का अर्थ पालक किया है. సాయనాచార్యులు స్పష్టంగా పిత అంటే పాలించేవారు అని చెప్పారట. क्योंकि पिता पति यह दोनों शब्द पा रक्षणे धातु से बने हैं. పిత అయినా పతి అయినా పా అనే ధాతువుతోటి రక్షించేవారుగా, పాలించేవారుగా అర్థం తీసుకున్నారు. जिसका अर्थ रक्षण और पोषण करने वाला है. रक्षण और पोषण यह दोनों काम पिता और पति करते हैं. రక్షించడమైనా పోషణ చేయడమన్నా ఈ రెండు పనులు పితా పతి, తండ్రి భర్త ఇద్దరు చేస్తారు. और इसलिए यहाँ पर सूर्यलोक को पिता यानी पालक कहा गया. ఇందుకని సూర్యలోకాన్ని తండ్రిగా వర్ణించారట. यहाँ पर लौकिक पिता यानी जन्म देने वाला बाप यह अर्थ नहीं है. కానీ ఇక్కడ జన్మనిచ్చే మానవ రూప తండ్రి అర్థం అనేది రాదు. ఇక్కడ కేవలం ప్రాకృతిక పదార్థాల వర్ణనే ఉంది. సూర్యుడి వల్ల మనం పోషణను పొందుతున్నాం కాబట్టి వారు మనకి తండ్రితో సమానం అని వర్ణన చేయడం జరిగింది. వాస్తవానికి అక్కడెవరు మనుషులు లేరు, మనుషుల గురించి వర్ణన కాదు అది. పృథ్వీకో यहाँ पर दुहिता कहा गया. दुहिता का अर्थ आचार्य सायन निरुक्तकार महर्षि यास्क के अनुसार दूर में स्थित लेते हैं. పృథ్వీని దుహిత అన్నారు. దుహిత అంటే సాయనాచార్యు, నిరుక్తకారు, యాస్క మహర్షి ప్రకారంగా దూర్ మే స్థితి లేతే హై యా దూర్ మే స్థిత్ హో, దూరంగా ఉండడం, జిస్కే హిత్ మే హై, ఎవరి మంచి అయితే దూరంగా ఉండడంలో ఉంటుందో వాళ్ళనే దుహిత అన్నారు. కాబట్టి సూర్యలోకానికి పృథ్వీ దూరంగా ఉంటేనే మంచిది, దగ్గరకు వెళ్తే భస్మం అయిపోతుంది, కాబట్టి అందుకని दुहिता అన్నారు. लौकिक संस्कृत में
दुहिता का अर्थ पुत्री होता है यानी बेटी. లౌకిక సంస్కృతంలో మనం లోకంలో జనులం దుహిత అంటే అర్థం పుత్రికగా మనం తీసుకుంటాం. లేకిన్ వేద కే శబ్ద యౌగిక్ హోతే హై, కానీ వేదం యొక్క శబ్దార్థాలు యౌగికంగానే ఉంటాయి, లోకం పరంగా ఉండవు. వేద కే శబ్द लौकिक अर्थ देने वाले नहीं है. इसलिए सायन ने पिता और दुहिता का निरुक्त के आधार पर जो अर्थ किया वह सच है. అందుకని సాయనాచార్యులు పితా పదానికి, తండ్రి పదానికి, పితా పదానికి, దుహిత అన్న పదానికి నిరుక్తకారులకి ఆధారంగా వారు అర్థం తీసుకోవడం జరిగింది. నిరుక్త శాస్త్రం నుంచి సాయనాచార్యులు అర్థాన్ని గ్రహించడం జరిగింది, అది వాస్తవం. और विपक्षी का यह कहना आर्य समाजियों ने जानबूझकर इस मंत्र में अर्थ को बदल दिया बिल्कुल गलत है. కానీ ఆరోపణ చేసే విపక్షంలో ఉన్నవారు ఆర్య సమాజికులు కావాలనే ఈ అర్థాన్ని మార్చేశారు అని అనడం మాత్రం తప్పు విషయం. అది ఆరోపణ మాత్రమే, నిజం కాదు. और यह सायनाचार्य के लेख से ही झूठ प्रमाणित होता है. వారు చెప్పింది ఈ సాయనాచార్య యొక్క వ్యాఖ్యానంతో అబద్ధంగా నిరూపించబడుతుంది. ఏదైతే ఆరోపణ చేశారో ఆర్య సమాజికుల మీద ఇస్లాం మతస్థులు, అది అబద్ధంగా నిరూపణ జరిగింది. इस पूरे व्याख्यान का सार है कि इस मंत्र में सूर्य को पिता यानी पालक, पृथ्वी को दुहिता यानी दूर रहना जिसके हित में है कहा गया. మొత్తానికి ఈ వ్యాఖ్యానం యొక్క సారాంశం ఏంటంటే సూర్యుడిని తండ్రి అనుకోవాలి, భూమిని దుహిత అనుకోవాలి. దుహిత అంటే దూరంగా ఉండడమే ఎవరికైతే మంచిదవుతుందో వాళ్ళని దుహిత అంటారు. यह पालक पिता अपनी सूर्य किरणों या वर्षा जल सूर्य रूपी वीर्य से पृथ्वी में औषधि आदि के जन्म देते हैं. ఆ సూర్యుడు ఆ తండ్రి అనే సూర్యుడు తన కిరణాల ద్వారా వర్షాన్ని కురిపించి భూమి మీద వనస్పతులు, వృక్ష ఔషధాలు ఉత్పన్నం చేయడం చేస్తారు. कुल मिलाकर इस मंत्र में किसी भी ऐतिहासिक मनुष्य जिसका नाम ब्रह्मा था और जिसने अपनी बेटी सरस्वती से मैथुन किया, का कोई उल्लेख नहीं है. మొత్తానికి చరిత్రలో ఉన్న ఏ బ్రహ్మ అన్న ఆ వ్యక్తి యొక్క చరిత్రకు సంబంధించిన వారు, అతనికి సంబంధించిన సరస్వతి అన్న ఆమె గురించి కానీ ఈ వేదంలో ఎక్కడ వర్ణన లేదు. మహర్షి దయానంద్ కా అర్థ సాయన్కి అనుకూల హై. మహర్షి దయానంద్ గారి భాష్యం కూడా సాయనాచార్యుల భాష్యానికి సమానంగానే ఉంది అని ఈ విధంగా వారు చేసిన ఆరోపణని అబద్ధం అని నిరూపణ చేశారండి. ధన్యవాదం. నమస్తే అండి.